హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంటి దగ్గర తులసి కోట దగ్గర మనము 365 వత్తుల్ని కార్తీక పౌర్ణమి రోజు ఎలా వెలిగించాలి అనే విషయాల్ని ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్గా చెప్తున్నానండి. ఎందుకంటే 365 వత్తులు వెలిగించాలి అంటే చాలామంది కూడా నార్మల్గా వెలిగించేస్తూ ఉంటారు, కానీ కరెక్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వరండి, గుళ్ళో అయినా కానీ ఇంట్లో అయినా కానీ. సో అలాంటి తప్పులు చేయడం వలన మనము ఈ దీపం వెలిగించిన ఫలితం అయితే మనకి రాదండి. ఏదైనా కూడా కరెక్ట్ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా చేస్తేనే మనకి ఆ ఫలితం అనేది వస్తుంది. 365 వత్తులు దేవుడి ముందు ఉంచేసి చాలామంది వెలిగిస్తూ ఉంటారు, కానీ ముందుగా మనము ఏమేం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేవన్నీ కూడా తెలుసుకొని తర్వాత మనం పూజ కనుక చేస్తే మనకి ఆ పూజ ఫలితం అనేది మనకి లభిస్తుందండి. అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మధ్యలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము 365 వత్తుల దీపాన్ని మనం గుడిలో కానీ ఇంటి దగ్గర కానీ వెలిగించుకోవచ్చండి. అయితే ఎక్కువగా గుడిలో వెలిగిస్తే చాలా పుణ్యం. ఒకవేళ గుడికి వెళ్ళడం వీలు కానట్లయితే మనం ఇంట్లో పూజ గదిలో కానీ లేదు అనుకుంటే తులసి కోట దగ్గరైనా కానీ ఈ 365 వత్తుల దీపాన్ని మనం వెలిగించుకోవచ్చండి. అయితే గుడిలో కానీ ఇంట్లో కానీ మనము ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించే ముందు మనము నిత్య దీపారాధన ఇంట్లో రోజువారీ ఎలా చేస్తున్నామో అలాగే చేసుకోవాలండి. నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత మనము తులసి కోట వద్ద కానీ పూజ రూమ్లో కానీ ఈ 365 వత్తుల దీపారాధన చేసుకోవాలి. అయితే నాది పూజ గది మా ఇంట్లో చిన్నగా ఉంటుంది కాబట్టి నేను తులసి కోట దగ్గరే నేను పాడ్యమి దీపాలను కూడా వదులుతూ ఉంటాను కాబట్టి నేను తులసి కోట దగ్గరే ఈ 365 వత్తుల దీపాలని కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. అయితే ఈ కార్తీక మాసంలో మనము ఉదయము సాయంత్రము కూడా తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసుకోవాలండి. అది చాలా మంచిది. ఇంటికి ముందుగా తులసి కోట దగ్గర పద్మం ముగ్గు అనేది వేసి మనము దీపారాధన చేసుకొని దీపము ధూపము నైవేద్యము ఆ తులసమ్మకి సమర్పించాలండి. రోజువారీ మీరు తులసి కోట దగ్గర ప్రతిరోజు ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోవచ్చండి. తరువాత మనము 365 వత్తులు ఎలా వెలిగించాలి అనేది చెప్తానండి. తులసి కోట దగ్గరే మీరు శివపార్వతుల కుటుంబం ఉన్న ఫోటోని కూడా పెట్టుకొని కూడా పూజించవచ్చండి. లేదు అనుకుంటే శివపార్వతుల ఫోటో లేకుండా కూడా పూజించవచ్చు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము శివయ్య దగ్గర లింగాష్టకము బిల్వాష్టకము చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఆ శివయ్య ముందే మనము 365 వత్తుల దీపాన్ని వెలిగించుకుంటున్నాము అనే తృప్తి కూడా మనకి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ పూజ చేసే ప్లేస్లో శివయ్యని కూడా నేను శివ కుటుంబం ఉన్న ఫోటోని కూడా పూజలో పెట్టుకుంటున్నానండి. అయితే ఎక్కడైతే మనము ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించుకుందాం అని అనుకుంటున్నామో ఆ ప్లేస్లో, అది గుళ్ళో కానీ ఇంట్లో కానీ పూజ గదిలో కానీ తులసి కోట దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇలా ముందుగా మనము నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలండి. నీటితో శుభ్రం చేసుకున్న తరువాత దాని మీద ఇలా కొద్దిగా పసుపుతో, ఖచ్చితంగా పసుపుతో కానీ లేదు అనుకుంటే గంగా జలంతో కానీ అలికి ఆ తర్వాత దానిపైన అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకోవాలండి. ఖచ్చితంగా పద్మం ముగ్గు అయితే వేసుకోవాలండి, ఇంకా వేరే రకాల ముగ్గులు అయితే వేసుకోకూడదు. అసలు ఈ 365 వత్తులు వెలిగించేది మనము సంవత్సరం మొత్తంలో ఒకవేళ మనము ఏదైనా కొన్ని రోజులు మిస్ చేసినా, ఆడవాళ్ళకైతే ఆటంకాలు ఉండి కానీ మగవారికి ఏదైనా పని ఉండి కానీ ఏ ఒక్కరోజైనా కానీ లేదంటే కొన్ని రోజులు మిస్ చేసినా కానీ లేదు అనుకుంటే ఈ 365 రోజులలో ఏ ఒక్క రోజైనా కానీ మనము మన పూజలో కానీ ఇంకే విధంగా అయినా కానీ తప్పు చేసి ఉంటే ఆ తప్పులను పరిహరించుకోవడం కోసం ఈరోజు మనము ఈ వత్తుల్ని వెలిగించుకుంటున్నాం. కాబట్టి ఈ 365 రోజుల్లో మనం ప్రతిరోజు ఇలా పద్మం ముగ్గు మీద మనం దీపం పెట్టకపోయినా కూడా ఈ ఒక్కరోజు పెట్టినా కూడా 365 రోజులు మనము ఇలాగే దీపం పెట్టిన ఫలితం అనేది మనకి లభిస్తుంది.
ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన ఒక 3, మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి నేను 3 ప్రమిదలు అనేది పెట్టుకుంటున్నానండి. కింద తమలపాకులైనా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే తమలపాకులు లేనట్లయితే 2 కుందులనైనా కానీ పెట్టుకోవచ్చు. ఒకటే కుందినైతే పెట్టుకోకూడదండి, అస్సలు అది పెట్టుకోకూడదు. ఖచ్చితంగా అది ఉసిరి దీపమైనా, పిండి దీపమైనా, 365 ఒత్తుల దీపమైనా, ఇంకా ఏదైనా సరే మనం ఇలా దీపం వెలిగించేటప్పుడు 2 ప్రమిదల్లో వెలిగించడం మంచిదండి. 2 ప్రమిదలు లేనట్లయితే ఇలా ఒకటి ఆకులో ఇంకొక ప్రమిదను ఉంచి అలా అయినా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ 365 వత్తులు మనం వెలిగించేటప్పుడు సరిగ్గా వెలగవండి. చాలా వరకు ముందుగానే మనము ఈ వత్తుల్ని 365 వత్తులు షాప్లో అయినా కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇంట్లోనే వత్తుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకు అంటే మనము షాప్లో కొన్న వత్తులు ఒక్కొక్కసారి 365 ఉండవండి కౌంటు. అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని, అది షాప్లో కొన్నవైనా సరే ఒకసారి చెక్ చేసుకొని 365 ఉన్నాయా లేదా అని చూసుకొని మీరు వెలిగించుకుంటే మంచిదండి. అయితే ముందుగానే మనము ఈ వత్తుల్ని ఇలా ఆవు నేతిలో, ఈరోజు ఖచ్చితంగా మనము ఆవు నేతితోనే వెలిగించాలండి. కుదరకపోతే అప్పుడు నువ్వుల నూనెతో ఉపయోగించుకోవచ్చు, నువ్వుల నూనెను కూడా. అయితే ఇలా ఆవు నేతితో వీటిని బాగా నానపెట్టుకుంటే, ఉదయాన్నే నానపెట్టేసుకుంటే మనము సాయంత్రం పూజకి ఉపయోగించుకోవచ్చు. చక్కగా నాని అప్పుడు దీపము చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది గుళ్ళల్లో వెలిగించిన దీపం కొంచెం పైన కొంచెం కాలిపోయి కింద అంతా కూడా వత్తి అలా మిగిలిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఆ ఫలితం ఎలా ఉంటుందండి? మనం దీపం అంతా కూడా కాలితేనే చాలా మంచిది. కాబట్టి ఒకసారి ఇలా మనము ముందుగానే ఇలా ఆవు నేతిలో నానపెట్టేసుకొని ఉంటే అప్పుడు మనకి దీపం మంచిగా వెలుగుతుంది. అలాగే నేను శివయ్యకి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదల్లో కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగించుకుందాం అనుకుంటున్నానండి. కాబట్టి పిండి ప్రమిదలను కూడా నేను ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను. అయితే పిండి ప్రమిదలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పానండి. ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోని చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదు అంటే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ ఆ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలా పిండి ప్రమిదల్ని కూడా నేను 3 పెట్టుకుందాం అనుకుంటున్నానండి. మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి. అలాగే ఉసిరి దీపాలని కూడా నేను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు కుందుల్లో వెలిగిస్తాం కదండి మనం మట్టి ప్రమిదల్లో. ఆ మట్టి ప్రమిదలు ఖచ్చితంగా కొత్తవే అయి ఉండాలండి. ఆల్రెడీ యూజ్ చేసిన వాటిని యూజ్ చేయకూడదు. ఇలా ముందుగానే ప్రమిదలన్నిటికీ కూడా గంధము ఇంకా కుంకుమతో నేను బొట్లు అనేవి పెట్టేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకి పూజ అనేది ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా ఆ హడావిడి లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా దీపాలన్నీ కూడా మనకు వరుసగా మనం ఉసిరి దీపాలని కూడా పెట్టుకుంటున్నానండి ఈరోజు. ఇలా ఉసిరి దీపాలని అన్నిటినీ కూడా మనము ఇలా తులసి కోట ముందు ప్రిపేర్ చేసుకొని ఉండి తర్వాత మనము పూజ అనేది స్టార్ట్ చేసుకుంటే ఆ తర్వాత మనం పూజ మధ్యలో ఎక్కడికి లేవకుండా, ఎందుకంటే ఒకసారి మనం పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఊరికే అటు ఇటు లేవకూడదండి. ఖచ్చితంగా అక్కడే కూర్చొని పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వత్తుల మీద కొద్దిగా మనము హారతి కర్పూరం ఇలా నలిచి వాటి మీద వేసినట్లయితే దీపం త్వరగా వెలుగుతుందన్నమాట. అలాగే ఉసిరి దీపాల్లో అలాగే నేను పిండి ప్రమిదల్లో ఇలా పువ్వు వత్తుల్ని పెట్టుకుంటున్నాను. అయితే ముందుగా మనము పసుపుతో చేసుకున్న వినాయకుడిని ఇలా పూజలో పెట్టి తులసి కోట దగ్గర పెట్టాలండి. కానీ తులసి కోట లోపల పెట్టకూడదు, బయట మనం పూజ ఎక్కడైతే చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా పసుపు వినాయకుడిని, లేదు అనుకుంటే మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహమైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా వినాయకుడిని మనము పూజలో పెట్టుకున్న తర్వాత మనం వినాయకుడి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వు పెట్టి మనము ఫస్ట్ వినాయకుడి పూజను అనేది స్టార్ట్ చేయాలండి. ఏ పూజకైనా కూడా మనం ఫస్ట్ వినాయకుడి పూజతోనే పూజ అనేది ప్రారంభించాలి. ఇప్పుడు వినాయకుడికి మనము షోడశోపచార పూజ చేసుకోవాలండి. లేదు కుదరినట్లయితే కనీసం పంచోపచార పూజ అయినా కూడా చేసుకోవాలండి. పంచోపచార పూజ అంటే
దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం అనేవి సమర్పించాలి. నైవేద్యంగా ఒక బెల్లం ముక్కని కానీ, లేదు అనుకుంటే అరటి పండ్లైనా కానీ, ఇంకా ఏ పండ్లైనా కానీ పెట్టాలండి. అయితే షోడశోపచార పూజ చేసుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ పూజ చేసేదే 365 రోజుల్లో. ఈ సంవత్సరం అంతా కూడా ఏమైనా పూజలో కరెక్ట్గా చేయలేకపోతే అదంతా కూడా ఈరోజు సరిదిద్దుకోవడానికి మనం చేసుకుంటున్నాం. కాబట్టి వినాయకుడి పూజని కరెక్ట్గా చేసుకోండి, షోడశోపచార పూజ చేసుకోండి. అయితే ఇలా షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత వినాయకుని అష్టోత్తరం మనం చదువుకోవాలండి. అక్షింతలతో కానీ పువ్వులతో కానీ వినాయకుడి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఒకవేళ అష్టోత్తర శతనామాలు చదువుకునే టైం లేక కానీ, లేదు అనుకుంటే కుదరకపోయినా రాకపోయినా కానీ కనీసము ఓం గం గణపతయే నమః అని 108 సార్లు కానీ, లేదు అనుకుంటే కనీసం 11 సార్లు అయినా కానీ చదువుకోవాలండి. తర్వాత మనము స్వామికి క్షమా ప్రార్థన అనేది చేసుకొని, అంటే క్షమా ప్రార్థన అంటే కొద్దిగా ఒక పువ్వు, కొద్దిగా అక్షింతలు తీసుకొని, నా పూజలో ఏమైనా తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అని స్వామిని మనము క్షమించమని కోరుకోవాలండి. తర్వాత మనం సంకల్పం అనేది చెప్పుకోవాలి. తర్వాత స్వామివారికి హారతి కర్పూరం అనేది చూపించి తర్వాత మనము స్వామివారిని కదపాలండి. కదిపిన తర్వాత ఇప్పుడు మనము శివయ్య దగ్గర పూజ అనేది చేసుకోవాలి. ఇది కావాలి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఎలాగో మనము పూజ గదిలో నిత్య దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఇక్కడ సపరేట్గా చేసుకోక్కర్లేదు. కానీ నేను ఇక్కడ అసలు పూజ గదిలో కూడా ఎలా చేసుకోవాలి అనేది చెప్పడానికి నేను చూపిస్తున్నానండి. ఇలా శివయ్య ముందు మనము 108 బిల్వపత్రాలతో మనము ప్రార్థన అనేది చేసుకోవాలండి. అయితే నా దగ్గర 108 బిల్వపత్రాలు మనకి దొరకవు కదండి, అందరికీ అవైలబుల్గా ఉండవు కదా సిటీలో ఉన్న వాళ్ళకి. కాబట్టి నా దగ్గర ఉన్న ఒక వెండి బిల్వపత్రం ఉందండి. అది తీసుకొని ఇలా తమలపాకు మీద పెట్టుకొని నేను లింగాష్టకం అనేది చదువుకుంటున్నాను. ఇలా లింగాష్టకము, బిల్వాష్టకము ఇవన్నీ కూడా, అలాగే శివ అష్టోత్తర శతనామాలు అన్నీ మనం పూలతో కానీ అక్షింతలతో కానీ చదువుకుంటే చాలా మంచిది. స్వామివారికి కూడా మనము శివయ్యకి కూడా పంచోపచార పూజ కానీ, లేదు అనుకుంటే షోడశోపచార పూజ అయినా కానీ చేయాలండి. తర్వాత మనం ఇలా పూజ చేసుకున్న తర్వాత దీపాలు అనేవి వెలిగించుకోవాలండి. ఏకవత్తి హారతితోనే వెలిగించుకోవాలండి. లేదు అనుకుంటే కనీసం అగరవత్తితో అయినా కానీ వెలిగించుకోవాలి, కానీ అగ్గిపెట్టెతో వెలిగించుకోకూడదు. ఇలా ముందుగా నేను పిండి దీపాలను వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్న 365 వత్తుల దీపాలను వెలిగించుకోవాలండి. అయితే ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఇంట్లో ఎవరమో ఒక్కలమే పూజ చేస్తాం కాబట్టి, ఇంట్లో ఉన్న అందరం చేయం కాబట్టి ఆ ఫలితం అనేది మనకి రావాలి అనుకుంటే ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలండి. ఒకవేళ ఈరోజు కూడా కుదిరినట్లయితే ఇంట్లో ఎవరైనా కానీ అందరి పేర్లు చెప్పుకుంటూ మనము ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తున్నానండి. అలా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ మనము అన్ని 365 వత్తులు వెలిగించుకోవాలండి. ఇలా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. అలాగే పిండి వత్తులతో ఇలా పిండి దీపాలని వెలిగించుకున్నా కూడా ఎంతో మంచిదండి. ఇలా వెలిగించుకున్న తర్వాత మనము నైవేద్యం అనేది సమర్పించాలండి స్వామివారికి. ఈరోజు మనము నైవేద్యంగా పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనము, అలాగే ఖచ్చితంగా వడపప్పు, చలివిడి, బెల్లము కంపల్సరీగా పెట్టాలండి. అయితే పులిహార అనేది ఇవన్నీ నైవేద్యాలు అనేది మన ఆప్షనల్ అండి. ఎందుకంటే మనం 365 రోజులు మనం నిత్య దీపారాధనలో మనము నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా, అంటే మనము వన్డే పెట్టాం కదండి, మనం ఏవో ఒక పండ్లు అయితే పెడతాం కదా నైవేద్యంగా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక వంటకం వండి పెట్టుకుంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా 365 రోజులు వండి పెట్టిన ఫలితం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక్క పదార్థం వండి పెట్టండి. అలాగే ఖచ్చితంగా వడపప్పు, చలివిడి, బెల్లము, పానకము ఇవి కూడా మనం పూజలో స్వామికి నైవేద్యంగా చూపిస్తే చాలా మంచిది. తర్వాత మనం నైవేద్యం పెట్టిన తర్వాత
హారతి కర్పూరం అనేది సమర్పించాలండి స్వామివారికి. అలాగే మనం పెట్టుకున్న 365 వత్తుల దీపానికి కూడా మనము హారతి అనేది చూపించాలండి కంపల్సరీగా. తర్వాత హారతి పక్కన పెట్టి కొద్దిగా నీళ్లు చిలకరించి మళ్ళీ చేత్తో స్వామివారికి హారతి అనేది అద్దాలి. అలాగే ఈ 365 వత్తుల దీపానికి కూడా హారతి అనేది అద్దాలండి. ఇలా హారతి అనేది ఇచ్చిన తర్వాత మనము ఈ పూజ అయితే అయిపోతుందండి. కానీ ఈ 365 వత్తుల దీపాన్ని అలా వదిలేయకూడదండి. మొత్తం దీపం అంతా కూడా పూర్తిగా కాలేంత వరకు కూడా మనం అక్కడే కూర్చుకొని స్వామివారి అష్టోత్తరాలు, అలాగే సహస్రనామాలు, లింగాష్టకము, బిల్వాష్టకము ఇలా అన్నీ కూడా చదువుకుంటూ మనము స్వామివారిని పారాయణం చేస్తూ ఉండాలండి. తరువాత ఇలా మనము గుడిలో అయినా కానీ ఇలా దీపాలను పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాము. మనము ఇలా వినాయకుడిని, అక్కడ నైవేద్యాన్ని, ఇలా ఈ వత్తుల్ని అన్నిటినీ కూడా ఎవరో ఒకళ్ళు తగలడమో, లేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉండడమో, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు పూజ చేసుకుందాము అని అనుకొని మనం ఇలా వెలిగించిన దీపాన్ని పక్కకి జరిపేసి వాళ్ళక్కడ వెలిగించుకోవడము, తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఎవరో ఒకళ్ళు అది చీపిరితో ఊడ్చేయడము ఇలా చేస్తూ ఉంటారండి. అది చాలా మహాపాపం కింద లెక్కండి. ఆ పాపం మనకే తగులుతుందనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దీపం అనేది కొండెక్కేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ దీపాన్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోతే మంచిదండి. ఒకవేళ మనం ఇంట్లోనే పూజ చేసుకున్నా కూడా దీపం అంతా కూడా కొండెక్కిన తర్వాత మనం వాటిని పక్కకి జరిపేసి కానీ, లేదంటే తర్వాత రోజైనా కానీ మనం స్నానం చేసిన తర్వాత తీసేసుకొని ఏదైనా పచ్చని చెట్టు నీడలో ఆ దీపాలని పెట్టేస్తే సరిపోతుందండి. చూసారా, ఇలా మనము ముందుగానే వత్తుల్ని నానపెట్టుకోవడం వలన మనకి పూర్తిగా వత్తులంతా కూడా పూర్తిగా కాలిపోయి ఉంటాయండి. కాబట్టి మనకి ఆ ఫలితం అనేది మనకి లభిస్తుందన్నమాట. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.